సామాన్యుడిగా వచ్చి అసామాన్యుడిగా ఎదిగినటువంటి రాజకీయ నాయకుడు కూడా ఆయనే. అటు సినిమా ఇండస్ట్రీలోను రాజకీయాల్లోనూ తనకంటూ ఒక బలమైనటువంటి ముద్ర వేసుకున్నారు. మూడవ ప్రత్యామ్నాయానికి చోటుని కల్పించినటువంటి ఏకైక సినిమా ఇండస్ట్రీ కానీ రాజకీయాల్లో కానీ ఆయనే సాటి అని చెప్పుకోవచ్చు. కొనిదెల శివశంకర వరప్రసాద్గా వచ్చి మెగాస్టార్గా మరి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క ఆ అభిమానాన్ని చూరుకున్నటువంటి ఆంధ్రుల ఆరాధ్య దైవమే మెగాస్టార్ చిరంజీవి. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ డిబేట్ మన ప్రైమ్ 9 న్యూస్ కండక్ట్ చేస్తూ ఉంది. మరి అనేక సేవా కార్యక్రమాలు మరి మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తితోటి మరి ఆయన అభిమానులు కూడా ఎంతోమంది ఆయన బాటలో నడుస్తున్నటువంటి వైనం రక్తదానం కానీ నేత్రదానం కానీ ఆఖరికి కరోనా టైంలో ఆక్సిజన్ దానం కూడా మెగాస్టార్ చిరంజీవి వేసినటువంటి బాట ఏదైతే ఉందో ఎదుటి వారికి సేవ చేయాలనేటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉందో ఎంతోమందిలో స్ఫూర్తిని రగిలించినటువంటి రారాజు ఆయన. నువ్వు ముగ్గురికి సహాయం చేయి, ముగ్గురిని మరొక ముగ్గురికి సహాయం చేయమని చెప్పేసి స్టాలిన్ సినిమాలో ఏదైతే ఆయన సినిమాలో ఏదైతే పాత్ర పెట్టారో సో ఆ దానికి తగ్గట్టుగానే నిజ జీవితంలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఏమాత్రం తీసుకోరని చెప్పుకోవాలి. సో మొత్తాన్ని చూస్తే ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వమే మెగాస్టార్ చిరంజీవి గారిది. ఇలాంటి వ్యక్తులు ఇలాంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు లేదా రాజకీయ నేతలు యుగానికి ఒక్కరే పుడతారని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం ఆయనే మన మెగాస్టార్ చిరంజీవి గారు. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి ప్రైమ్ 9 న్యూస్ యాజమాన్యం తరపు నుంచి సిబ్బంది తరపు నుంచి మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సో ఆయనకి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం చందు శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తాతంశెట్టి నాగేంద్ర గారు మెగాస్టార్ చిరంజీవి గారి సీనియర్ అభిమాని, అదేవిధంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాయలసీమ నుంచి వారు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బాడిత శంకర్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి సీనియర్ అభిమాని, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరి కృష్ణా జిల్లా నుంచి వారు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ముందుగా చందు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం, రాజకీయ విశ్లేషకులు. చందు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. మీకు ప్రైమ్ 9 యాజమాన్యానికి వీక్షకులకి ప్యానెల్లో ఉన్న సోదరులు శంకర్ గారికి నాగేంద్ర గారికి గుడ్ మార్నింగ్. నాగేంద్ర గారి ముఖంలో చిరంజీవి గారు అంటే మొదటి నుంచి ఆయన వీర విధేయుడు శంకర్ గారు కావచ్చు చాలా ఆనందం కనపడుతుంది. నిజంగా టైటిల్ చాలా బాగా పెట్టారండి. యుగానికి ఒక్కడు, అంజనీపుత్రుడు. ఆయన చిరంజీవి గారు ప్రజల ఉదయాల్లో చిరంజీవిగా ఎప్పుడు ఉంటాడు అంటే చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారం అంటారు. అంటే చెట్టు బతికితే మన ఆక్సిజన్ ఇచ్చింది, కూర్చోడానికి కుర్చీ, బెడ్, చచ్చిపోయేటప్పుడు కూడా 4 కట్టలు. ఈరోజు ఆ చెట్టు ఫలాలేగా ఆ ఫలాలే ఈ రోజున నిజంగా ఎంతో మందికి ఆదర్శప్రాయుడు. ఆయన పేరు కొనిదెల శివశంకర వరప్రసాద్. కారణ జన్ముడండి. ఈ టైటిల్ పెట్టింది 100% షూటబుల్. 4.5 దశాబ్దాలు అనేక అవమానాలు, అనేక ఒడిదుడుకులు, ఎంతోమంది తొక్కాలని చూశారు, ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు. కష్టపడి చార్టెడ్ అకౌంట్ చదువుదామని చెప్పి చెన్నై వెళ్ళిన వ్యక్తి సినిమా ఇండస్ట్రీస్ మీద మక్కువ మీద ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారి స్ఫూర్తితో ఈ రోజున 4 దశాబ్దాల్లో ఆ స్థానం ఎవరు భర్తీ చేయలేని విధంగా ఉన్నాడంటే తను ఉండటమే కాకుండా వందలాది మందికి మార్గదర్శనం చూపించడం అంటే మామూలు విషయం కాదు. ఆయనలో ఒక సక్సెసర్, ఒక మోటివేటరు, ఒక సింబల్, సక్సెస్కి ఒక సింబల్. ఆయన సాధించడమే కాకుండా ఆయన అభిమానులు కోట్లాది మందిని సేవా దృక్పథం వైపు మరల్చారు చూడండి, అది అద్భుతం. ఎవరున్నారు సార్? మనకు తెలిసి భారత చలనచిత్ర చరిత్రలో డబ్బు సంపాదనే ధ్యేయంగా ఒక స్టేజ్ దాటిన తర్వాత యాడ్లు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్న ఈ సమయంలో అదొక్కటే కాదు, నాకు అవసరానికి మించి ఎంతో ఇచ్చారు భగవంతుడు, నాకు ఇంకేం అవసరం లేదని చెప్పి ఈ రోజున ఒక బ్లడ్ బ్యాంక్ ద్వారా కావచ్చు, నేత్రదానాలు, కరోనా టైంలో 24 క్రాఫ్ట్స్ అండి. భయపడి ఎవరు బయటకు రాని సమయంలో కోట్లాది రూపాయలు 8 మాసాలు ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇచ్చారు. రెమిడిసివిర్ ఇంజెక్షన్ దొరకని సమయంలో 80,000 లక్ష రూపాయలు పలుకుతుంటే ఉచితంగా ఇప్పించాడు. అది CCT ద్వారా. అది రామచరణ్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరగటం. నేటి తరం నాయకులే కావచ్చు, ఆయన ఒక సినిమా నటుడే కాదు, రాజకీయాల్లో కూడా సక్సెస్ అయినట్టే. ఒక మంచి ప్రజారాజ్యం అనేది ఒక మంచి థర్డ్ ఆల్టర్నేట్గా ఆ రోజు పురుడు పోసుకున్న పార్టీ ద్వారానే జనసేన ఆవిర్భించింది. ఈ రోజు సక్సెస్ఫుల్గా ఫలాలు యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా 2nd లార్జెస్ట్ పార్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా వాళ్ళ తమ్ముడు ఉన్నాడంటే ఆయనకి ఇంకెంతకంటే ఏం కావాలండి?
ఆ రోజు ఆయన వేసినటువంటి ఆ బీజాలే కదా ఈ రోజు జనసేన పార్టీ ఆవిర్భించిందంటే మూడో ప్రత్యామ్నాయం రావాలి, మూడో ప్రత్యామ్నాయం అవకాశం ఇవ్వాలి. 100% సక్సెస్ అయ్యాడు. ఆయన చాలా మంది ప్రజారాజ్యం పెట్టి చాలా వెనకపోయారు అంటారు, కానీ 100కి పైగా బీసీలకు ఆయనే కదా సీట్లు ఇచ్చింది. ఆయన ఇచ్చిన తర్వాత అన్ని పార్టీలు సీట్లు ఇవ్వడం నెల్లూరు చెందిన మునిమ్మ అండి, తుపాకులు మునిమ్మ ఇచ్చారండి. ఇంకెంతకంటే ఏం కావాలి? ఆయన 2012-14 సమయంలో ఆ సమయంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసి ఆదర్శవంతమైన కేంద్ర మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. ఎవరు అడగని సమయంలో హైదరాబాద్కి ఉమర్ క్యాపిటల్గా సెకండ్ క్యాపిటల్ కావాలి, యూనియన్ టెరిటరీ కావాలని ఏకైక వ్యక్తి ఆయన అడిగాడు. ఇప్పటికీ ఎప్పటికీ సెంట్రల్ క్యాబినెట్ లో ఉండి కూడా కాంగ్రెస్ వ్యతిరేకించి అంటే ఒక్కటండి, అతను చూడని పదవి లేదు, అతను చూడని అవార్డు లేవు. పద్మవిభూషణ్ దేశంలో అత్యున్నతమైన పురస్కారం పొంది ఈ రోజు ఆయన అభిమానం ఒక్కటే, ఆయన భారతరత్న రావాలి అని చెప్పేసి అభిమానులు కోరుకుంటారు. ఆ టైం వస్తే వస్తుందండి. ఇక్కడ ఏంటంటే అతన్ని స్ఫూర్తి పొంది కలామ తల్లి ముద్దుబిడ్డగా ఉన్న వ్యక్తి ఒకప్పుడు ఇండస్ట్రీలో ఏ సమస్య ఉన్నా దాసరి నారాయణరావు గారు అనేవాళ్ళు. ఈరోజు ఏ సమస్య వచ్చినా చిరంజీవి గారు అంటున్నారంటే ఆయనకి ఏంటంటే ఆయనకు కావాల్సింది ఒక బ్రేక్ డ్యాన్స్ కావచ్చు, ఒక ఫైట్లు కావచ్చు, ఒక ఆహభావాలు కావచ్చు, ఏదైనా కానీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఎవరండి? ఖచ్చితంగా చిరంజీవి గారు అని చెప్పుకోవాలి. అంతే కదా, మీరు చెప్పినప్పుడు యుగ పురుషుడు మహేష్ బాబు గారిని చిరంజీవి గారు సినిమాలకు దూరం అయ్యారు, ఆ ప్లేస్ మీదే అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే ప్రిన్స్ మహేష్ బాబుని నో ఫస్ట్ నెంబర్ 1 లాస్ట్ నెంబర్ 1 కూడా ఆయనే, ఆ ప్లేస్ ఎవరిది కాదన్నారంటే ఆయన గొప్పతనాన్ని మనం తీసుకోవాలా. నేటి తరానికి కొంత గ్యాప్ ఇచ్చిన మళ్ళీ ఇండస్ట్రీకి సెట్ అయిపోయారు కదా. అంతే కదండి, ఆయన సినిమాల్లో రారాజు, నేటి తరం అలా కొడుకు. మీరు అన్నట్టు చందు గారు తుపాకుల మునిమ్మ అనేటువంటి ఒక సాధారణమైనటువంటి గిరిజన మహిళకి ఆయన ఆ రోజు టికెట్ ఇచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు అపహాస్యం చేశాయి. అంటే సీట్లు అసలు ఎవరికి ఇస్తున్నారని. ఈరోజు వాళ్ళు ఏదో కొంతమందికి టికెట్లు ఇచ్చుకునేటువంటి క్రమంలో గడిచిన ఆఫ్టర్ ప్రజారాజ్యం తర్వాత మేము ఎవరికి మన అంతకుముందు బాపట్ల ఎంపీగా పనిచేసిన నందిగం సురేష్ గారిని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీని చేసి, నందిగం సురేష్ గారు బాగానే ఉన్నారు ఆర్థికంగా, ఆయనే మరి దుస్థితి లేరు. తుపాకుల మునిమ్మ గారితో కంపేర్ చేసుకుంటే అంటే రెడ్లు కంచుకోటలో తుపాకుల మునిమ్మ గారికి టికెట్ ఇచ్చి నిలబెట్టడం అనేది గొప్ప విషయం కదా. నీకు ఎస్సీ రిజర్వ్డ్లు ఎస్సీలకే ఇస్తారు కాబట్టి ఆయన ఆ రోజు నందిగం సురేష్ గారు లాంటి వాళ్ళని తెచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అలాంటి పని చేయడానికి కూడా బీజం వేసింది చిరంజీవి గారే ఆ రోజు. గొప్ప ఆదర్శమూర్తి అండి. నేటి తర రాజకీయాలు ఈరోజు ఆయనకి ఏదో రాజకీయాలు నాకు వద్దు, నేను ఎమ్మలేడని చెప్పి వెళ్ళిపోయి తన తమ్ముడైతే ఆ స్థానాన్ని భర్తీ చేయగలడు, తనే కరెక్ట్ అన్నాడంటే కల్మషం లేని వ్యక్తి అండి. ఎన్నో కష్టం ఆయన మంచితనం ఇండస్ట్రీలు ఈ రోజున నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలే కాదు, ఈ దేశంలోనే తెలుగు కలామ తల్లికి ముద్దుబిడ్డ. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా మెగాస్టార్ గారిని బ్రహ్మనాయుడు గారు మీరు చూశారు లేదు, చిన్నప్పుడు మన ఇంట్లో ఏదైనా మనం కొద్దిగా స్టెప్పులు డ్యాన్స్ వేసినా ఏదో ఆహబాలు అటు ఇటు దూకుతున్నాయి, ఎరా నువ్వేమైనా మెగాస్టార్ చిరంజీవి గారు అనుకున్నావు అంటాడు. మన అమ్మ నాన్నలే అనేవాళ్ళు, అంటే స్టైల్ గా ఫోటో దిగిన చిరంజీవి స్టైల్లో నువ్వెవరు చిరంజీవి అనుకుంటున్నావు అంటారు. అంటే ఒకటి సార్, అతను చూస్తా మనం పెరిగాం. ఒక విజేత ఒక స్వయం. ఈ రోజు ఇంద్ర సినిమా రిలీజ్ అండి. ఇంద్ర 22 సంవత్సరాల తర్వాత జూలై 22 సంవత్సరాల తర్వాత బి గోపాల్ గారిని, అశ్విన్ దత్ని ప్రశంసిస్తా అదే భావోద్వేగంతో నేను ఉన్నానని చెప్పానంటే ఈ రోజు ఉదయాన్నే సుప్రభాత సేవలో ఫ్యామిలీతో అంజనీపుత్రుడు సూర్యకమ్మతో పాటుగా వెళ్ళి ఫ్యామిలీతో ఉదయాన్నే సుప్రభాత సేవలో దర్శించుకొని వచ్చారు. అంటే ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలండి. ఆయన చూడని ఎత్తు పొలాలు కాదు, ఆయన చూడని పదవులు కాదు, అన్నీ అధిరోహించాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి మనస్తత్వం, అది గొప్ప వ్యక్తిత్వం. అది ఎంత ఎదిగినా ఒదిగే మెంటాలిటీ ఆయనకి నిలువెత్తు నిదర్శనం. సాధుజీవి చెప్పాలంటే చిరంజీవి ఆయన నిలువెత్తు నిదర్శనం చిరంజీవి గారు. నేటి తరం ఆయన ఆదర్శంగా తీసుకు. రైట్ మన నెక్స్ట్ ప్యానల్ సభ్యులతో మాట్లాడింది ఒకసారి.